స్టార్ట్ చేద్దాం. మన దాంట్లో ఫుడ్ కేర్ రేంజ్ చాలా అయితే ఉంది ఫ్రెండ్స్. ఫుడ్ కేర్ రేంజ్ లో చాలా వరకు చాలా మంది ఫుడ్ కేర్ రేంజ్ నచ్చి మన IMC లోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే నేను మన టీమ్ లో చాలా మంది లీడర్స్ అయితే రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఫుడ్ కేర్ రేంజ్ అంటే కొంతమంది వేరే వేరే బిజినెస్ నుంచి మన IMC లోకి రావడం జరిగింది. వాళ్ళందరూ ఏం చెప్పారంటే కనుక, సార్ మీ దాంట్లో ఫుడ్ కేర్ రేంజ్ చాలా బాగుంది సార్ అన్నారు. దాంట్లో అందరికీ నచ్చే ప్రోడక్ట్ ఒకటి ఉందండి. అది ఏంటంటే కనుక యాంటీ ఆక్సిడెంట్ టీ పొడి ఫ్రెండ్. యాంటీ ఆక్సిడెంట్ టీ. టీ టీ అన్నది మన అందరికీ తెలుసు. యాంటీ ఆక్సిడెంట్ టీ అంటే ఏంటంటే గనక మనది మన టీ పొడి అన్నది లీవ్స్ టీ ఫ్రెండ్స్. చూసుకుంటే లీవ్స్ టీ, ఆకుతో తయారైన టీ అండి. బయట అందరూ కూడా టీ పొడి వాడుతుంటారు. బయట ఏ టీ పొడి అయినా సరే చూసుకోండి, డస్ట్ టీ అండి. ఫ్రెండ్స్ కుదిరిన వాళ్ళ వీడియో ఆన్ చేయండి పాసిబుల్ ఉంటే గనక. ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ మాట్లాడితే ఆ హుషారు వేరేగా ఉంటది, కనపడుతున్నారు కాబట్టి కొంతమంది. ఓకే ఫ్రెండ్స్, మన IMC లో యాంటీ ఆక్సిడెంట్ టీ ఉంది. ఆ టీ పొడి ఏంటంటే గనక మనకి చూసుకుంటే ఇది లీఫ్ టీ అండి. అంటే మనందరికీ తెలుసు, లీఫ్ అంటే తెలుసు కదండి, ఆకు. అంటే మనం ఇప్పుడు తీసుకునేది ఏంటి, 3 రోజు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, ఏదైనా సరేనండి. ఏదైనా చూసుకోండి, ఆకు తర్వాత కాడ ఉంటుంది. కాండం తునకలు చేసి కలర్ ఫ్లేవర్ యాడ్ చేసిస్తారు. అందువల్ల నీటిలో వేయగానే డికాషన్ దిగిపోతుందండి. కానీ మన యొక్క టీ ఏంటంటే కనుక ఇది అస్సాం గ్రీన్ టీ అండి. ఇది CTC టీ. ఈ టీ తాగడం ద్వారా ఏమవుతుందంటే కనుక యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో పెరుగుతాయండి. దాంతో పాటుగా ఇది వివిధ ప్రయోజనాలు ఉన్నాయి. దాంట్లో చూసుకుంటే ఆ మనకి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో సమృద్ధిగా ఉంది. ఈ ఉత్పత్తి అనేక ఆరోగ్య రుగ్మతలను తొలగించడానికి మరియు మిమ్మల్ని ఫిట్ గా ఉంచడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది ఈ గ్రీన్ టీ అంటే ఇది మనకి గ్రీన్ టీ రాకముందు ఈ టీని గ్రీన్ టీగా తీసుకుని కూడా వెయిట్ లాస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారండి. మన టీమ్ లోనే ఉన్నారండి. అయితే ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ని డిటాక్సిఫై చేస్తుందండి. అంటే మలినాలను అంతా కూడా డిటాక్సిఫై చేస్తుంది. దానితో పాటుగా ఇది వృద్ధాప్యం నుంచి తగ్గిస్తుందండి. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి నివారించడానికి సహాయపడుతుంది. నోటి సమస్యలు, దంత సమస్యల నుంచి కూడా జాగ్రత్త పడడానికి, అలాగే ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. రోజంతా కూడా మిమ్మల్ని యాక్టివ్ గా అయితే ఉంచుతుంది ఫ్రెండ్స్. సార్ ఏంటి సార్ టీలో ఇన్ని విశేషాలు ఉన్నాయా? ఎస్ ఫ్రెండ్స్, మన టీ తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. బయట టీ తాగితే ఆరోగ్యం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తాయి. మన టీ తాగితే గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గుతాయి. అలాగే బయటది 1కి 4 సార్లు తాగారనుకోండి గ్యాస్ట్రిక్ పెరిగిపోతుందండి. దాంతో పాటు ఏంటంటే కనుక చాలా మంది ఆడవాళ్ళు చేసే పని, సార్ ఆకలేస్తుంది అంటే కనుక చాలా మంది చేసే పని ఏంటంటే టీ పెట్టుకుని తాగుతుంటారు ఆడవాళ్ళు. అవునండి, చాలా మంది అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఆకలిని మందగిస్తుందని. మన యొక్క టీ తాగితే మన బాడీలో ఎప్పుడైతే బ్యాడ్ అంతా తీసేస్తుందో, డిటాక్సిఫై చేస్తుందో, ఆటోమేటిక్ గా ఆకలిని పెంచుతుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. దాంతో పాటు షుగర్ ఏమైనా ఉంటే షుగర్ లెవెల్ ని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. బీపీని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుందండి. అంటే స్ట్రెస్ తగ్గిస్తుందండి. బీపీకి షుగర్ కి పని చేస్తుందని కాదు, స్ట్రెస్ లెవెల్ తగ్గిస్తుందండి. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తానండి. అలాగే దీంట్లో 23 రకాల కూరగాయలు, పళ్ళల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ దీంట్లో ఉన్నాయి. ఓకే, ఇది సింపుల్ అండి వాడే విధానం. అయితే గనక చెప్పాలంటే గనక వేడి నీటిలో మన టీ పత్తి వేసుకుని మనం తీసుకోవచ్చు. లేదా వేడి నీటిలో మన టీని మరగబెట్టి పాలు వేసి మిక్స్ చేసుకోవచ్చు. లేదు సార్ నేను పాలల్లో డైరెక్ట్ టీ పొడి వేసుకుని తాగొచ్చా అంటే తాగొచ్చు, ఇబ్బందే లేదండి. కానీ బయట దానికి మన దానికి వేరియేషన్ ఏంటంటే ఒక 2-3 నిమిషాలు అంటే బయటది ఇలా వేయి పెట్టగానే టీ అవుతుంది. కానీ మనం 2-3 నిమిషాలు మరగబెడితేనే టీ అవుతుందండి. ఎందుకంటే గనక మన దాంట్లో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ ఉండవు. ఇది నేచురల్ గా ఆ లీఫ్ అన్నది మరిగించడం ద్వారా దాంట్లో ఉండే మన తేయాకులో ఉండే పదార్థం అంతా కూడా దిగి అప్పుడు కలర్ గానీ ఫ్లేవర్ గానీ వస్తుందండి. అంతే తప్ప వెంటనే టీ పెట్టేసి ఇలా తీసుకొచ్చేసి ఇచ్చేద్దామంటే టేస్ట్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఈ టీ పొడి అనేది రూ. 165 అండి MRP. ఓకే, ఐడియా ఉన్న వాళ్ళకి డిస్కౌంట్ అయితే వస్తుందండి. ఈ టీ తాగడం ద్వారా నాకు జరిగిన ఒక సంఘటన అయితే చెప్తాను. ఇప్పుడు IMC కోసం ఒక పర్సన్ అయితే మన దగ్గరికి ఒక కాంట్రాక్టర్ అయితే తీసుకురావడం జరిగిందండి. డెమోలు చేశాను, అన్ని చేశాను. అంటే మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా టీ పెట్టివ్వడం అలవాటు అండి. అలాగే ఆయనకి డెమో చేశాను, అలోవెరా డెమో అసలు మైండ్ లోకి వెళ్ళలేదు. శ్రీ తులసి డెమో చేశాను, వెళ్ళలేదు. అలాగే డిష్ గోల్డ్ డెమో చేశాను, వెళ్ళలేదు. కానీ ఆయనకి అర్థం ఆయన ఏంటంటే వచ్చిన తర్వాత టీ పెట్టి తీసుకొచ్చి ఇచ్చాను. ఈ డెమోలు అయినాయి. టీ తాగుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట, టీ తాగిన తర్వాత చెప్పిన మాట, కిషోర్ గారు మీరు ఏదేదో డెమో చూపించారు, నాకు అస్సలు ఏం అర్థం కాలేదు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఫోన్ వచ్చిందండి. ఆ ఫోన్ ఏంటంటే కనుక బయట ఆయన ఒక ట్రక్ అన్నది కొంచెం రోడ్డుకి క్రాస్ అయితే దిగిపోయింది దాని కిందకి. అంటే ట్రక్ దిగిపోయింది, దానికి క్రెయిన్ రావాలి దాన్ని తీయడానికి. ఇప్పుడు అదే మైండ్ లో ఉందండి. ఇక్కడికి వచ్చి కూర్చున్నారు కానీ మైండ్ అంతా అక్కడ ఉందండి. ఎప్పుడైతే ఈ టీలో శ్రీ తులసి డ్రాప్ వేసి ఇచ్చానో ఆటోమేటిక్ గా ఆయన అన్న మాట ఏంటంటే, ఈశ్వర్ గారు ఇప్పుడు దాకా చెప్పింది అయితే నాకు అసలు అర్థం కాలేదు, కానీ ఈ టీ తాగిన తర్వాత మాత్రం ఇప్పుడు నాకు ఫ్రీగా ఉంది, ఇప్పుడు చెప్పండి ఏదో చెప్తున్నారు.
మైండ్ చాలా రిలాక్స్ గా ఉంది. ఇందాక టెన్షన్ గా ఉన్నారు. అప్పుడు చెప్పానమాట అండి, సార్ టీ తాగితే రిలాక్సేషన్ వస్తది, ఇది బీపీ అంటే స్ట్రెస్ తగ్గించడానికి, టెన్షన్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది సార్ అన్న. అవునా సార్, నాకు మీరు ఏం చెప్పారో నాకు అర్థం కాలేదు. ఈ టీ నచ్చింది నాకు, అలోవేరా ఇవ్వండి, శ్రీ తులసి ఇవ్వండి, టీ పొడి ఇవ్వండి, డిష్ గోల్డ్ ఇవ్వండి అని ఆయన పట్టుకెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఇలాంటి చాలా కేసులు అయితే ఉన్నాయండి. చాలా మంది కోపంతో ఉంటారు ఇంటికాడ. అంటే ఒక టీ, మన యొక్క టీ సిప్ చేస్తే చాలండి, టేస్ట్ సూపర్ ఫ్రెండ్స్. ఈ టీ ఒక్కసారి అలవాటు అయితే మనం దీన్నే కంటిన్యూ చేస్తాం. ఏంటంటే బాబు టీ పొడి కోసం ఎంతసేపు చెప్పారంటే, ఎస్ ఫ్రెండ్స్, నా బిజినెస్ క్లిక్ అవ్వడానికి మెయిన్ కారణం ఈ టీ పొడి. ఎలా చెప్తారు అంటే, నాది క్లాత్ బిజినెస్ మీ అందరికీ తెలుసు. ఇంటికి ఎవరు వచ్చినా కూడా టీ పెట్టివ్వడం అలవాటు, దాంట్లో శ్రీ తులసి వేసేవడం అలవాటు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, మీరు కూడా చేస్తారనండి. చుట్టాలు వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, డ్రింక్స్ ప్లేస్లు అవి ఇవి కాదండి, మన టీ పెట్టివ్వండి, ఏ టైం అయినా సరే సూపర్ టేస్ట్ అండి. అలా అడుగుతారు, సార్ ఎలా ఉంది సార్ అని అడగండి, అడగండి మీరు అడగండి, ఎలా ఉంది సార్, బాగుందమ్మా, ఏం టీ పొడి అని అడుగుతారు. మా ఇది ఆర్గానిక్ టీ పొడి వాడుతున్నాను, చాలా బాగుంది. అవునా, ఎంత రేటు, ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతారు, చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే శ్రీ తులసి వేయండి, సిప్ చేసిన తర్వాత శ్రీ తులసి వేయాలి ఫ్రెండ్స్, ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి. మీరు చాలా మంది చేసేది ఏంటంటే, పొయ్యి మీద పెట్టిన తర్వాత కప్పులు వేయగానే వాళ్ళు శ్రీ తులసి వేసి వచ్చి తీసుకొచ్చేస్తారు. అలా కాకుండా టీ తాగిన తర్వాత సిప్ డ్రాప్ వేస్తారు అనుకోండి, వన్ డ్రాప్ ఫ్రెండ్స్, ఎక్కువ డ్రాప్ కాదు, ఫ్లేవర్ మారిపోద్ది, వాళ్ళ మైండ్ కూడా చాలా బాగా రిలాక్సేషన్ అవుతుంది. ఓకే, అయితే మన దాంట్లో ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే గ్రీన్ టీ. ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ అండి. ఇది నేను ఇప్పుడు వెయిట్ లాస్ స్టార్ట్ చేసిన తర్వాత నేనైతే వాడుతున్నాను, సూపర్ గా ఉందండి. ఇదేంటంటే హిమాలయన్ బెర్రీ గ్రీన్ టీ అండి. ఇది హిమాలయన్ బెర్రీ మరియు హెర్బ్స్ తో తయారైందండి. ఇది రుచి, శక్తి, ఆరోగ్యాన్ని మరియు మన బాడీని డిటాక్సిఫై చేసే లక్షణాలను కలిగి ఉంటుందండి. అలాగే గ్రీన్ టీ ఆకులు, బెర్రీ సీడ్స్, దాల్చిన చెక్క ఉందండి, సొంటి ఉంది, అలాగే పసుపు, ఇతర మూలిక పదార్థాలు దీంట్లో యాడ్ చేయడం జరిగింది. అలాగే ఇది రిఫ్రెష్ టీ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే మైండ్ చాలా రిఫ్రెష్ అవుతుందండి. దీనికి దీనివల్ల ఏంటంటే కనుక మన యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంది, అలాగే మైండ్ కూడా, అంటే మనసు కూడా మరియు శరీరం, ఆ, మనసు మరియు శరీరం శక్తివంతంగా ఏర్పడడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇది బ్యాగ్ లో ఉంటుందండి టీ పొడి అనేది. మనకి ఇది తీసుకునేటప్పుడు ఏంటంటే కనుక బాగా బాయిల్ చేసిన వేడి నీటిలో ఈ బ్యాగ్ ఉన్న టీ పొడి అంటే డిప్ చేసుకుని మనం తీసుకోవాలండి. సింపుల్ ఫ్రెండ్స్. ఇది తీసుకోవడం ద్వారా ఏంటంటే కనుక మన బాడీలో డిటాక్సిఫై చేస్తుంది, అలాగే మన బాడీలోకి అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరికైనా సరే మనం ఈ గ్రీన్ టీని ప్రమోట్ చేయొచ్చు, ఎందుకంటే దీంట్లో బెర్రీ సీడ్స్ ఉన్నాయండి, హిమాలయన్ బెర్రీ సీడ్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది, వెయిట్ లాస్ కి ఉపయోగపడుతుంది అండి. ఆస్మా పేషెంట్లు కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే బెర్రీ సీడ్స్ వల్ల బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతుందండి, యాక్టివ్నెస్ ఎక్కువ వస్తుందండి. అలాగే వెయిట్ లాస్ కి మాత్రం సూపర్ రిజల్ట్ అని చెప్పొచ్చు. ఇది ప్రొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకోవచ్చు, 2 సార్లు తీసుకోవచ్చు. ఇది ఓన్లీ టీ కిందే ప్రొద్దున సాయంత్రమే కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు రిఫ్రెష్ అవ్వాలనుకుంటే మైండ్ అప్పుడు తీసుకోవచ్చండి. ఈ గ్రీన్ టీ అనేది ఎంఆర్పి అనేది 200 రూపీస్ అయితే మనకి రావడం జరుగుతుందండి. 20 బ్యాగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, 20 బ్యాగ్స్ అయితే ఉంటాయి దాంట్లో. అలాగే కాఫీ, ప్యూర్ కాఫీ, స్వచ్ఛమైన కాఫీ, దీనికైతే కనుక బోల్డ్ మంది కస్టమర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. ఏంటండి, అసోసియేట్స్ కాదు, కస్టమర్స్ ఉన్నారు. ఎందుకంటే చెప్తాను కదండి, కాఫీ తాగితే కాఫీ, టీ తాగితే టీ పెట్టివ్వడం అలవాటు. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూస్తాను. తర్వాత వాళ్ళు రిపీట్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్ గా అసోసియేట్ గా కన్వర్ట్ అవుతారు. ఎందుకంటే మన దాంట్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు వాడే ప్రొడక్ట్సే ఉన్నాయి. కాఫీ చాలా మంది ప్రియులు ఉంటారండి. ఈ కాఫీ కూడా ఏంటంటే ప్యూర్ కాఫీ, స్వచ్ఛమైన కాఫీ, ఆరోగ్యకరమైనది, అలాగే ఆ పోషకమైనది మరియు రుచికరమైనది. ప్యూర్ కాఫీ యొక్క ప్రతి సిప్ లో శక్తిని మిళితమైన రుచిని అనుభవించవచ్చు. చాలా చాలా బాగుంటుందని, చాలా టేస్ట్ అండి. ఎందుకంటే చాలా మందికి ఉన్న ఒక అలవాటు ఏంటంటే, లెగ్గానే బ్రూ కాఫీ పడాలండి, లేదా ఫిల్టర్ కాఫీ పడాలి, లేదా ఇంకొకటి ఏదో పడాలి. వాళ్ళకి ఇచ్చి చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటదండి. అలాగే ఇది ఏంటంటే కాఫీ బీన్స్ తో తయారైంది. ఈ కాఫీ అనేది తీసుకోవడం ద్వారా శారీరక పనితీరుని పెంచడంలో సహాయపడుతుంది. ఇది ఆ మనకి అంటే మన దృష్టి పెట్టడానికి, అంటే ఏకాగ్రతను పెంచడానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. దాంతో పాటు చెప్పాలంటే కనుక ఇది బద్ధకాన్ని, అంటే మనకి చాలా మందికి ఆ, ప్రొద్దున లెగ్గానే కొంచెం ఉంటది కదండి, ఆ బద్ధకాన్ని తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇదేం లేదు, మన పాలు నీటిలో వేసుకుని మనం డికాషన్ చేసుకోవచ్చు, లేదా పాలలో వేసుకోవచ్చు అండి. ఈ మిశ్రమాన్ని కాఫీ ఎలా పెట్టుకుంటామో అదే విధంగా మనం పెట్టుకోవచ్చు. దీని యొక్క ఎంఆర్పి 175 రూపీస్ అండి. ఇది కాఫీ పౌడర్ 50 గ్రామ్స్ అనేది. అలాగే నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే కనుక, ఇప్పుడు దాకా మీకు చెప్పిన ప్రొడక్ట్స్ లో మీరు అందరూ వాడుంటే ఓకే ఫ్రెండ్స్, వాడకపోతే కనుక నోట్ చేసుకోండి. నెక్స్ట్ పర్చేస్ లో మీ యొక్క కిరాణా కిరాణా పట్టీలు ఐఎంసీ స్టోర్ నుంచి తీసుకోవాల్సిన ప్రొడక్ట్స్ లో ఇది ఒకటి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అందరూ అసోసియేట్స్ కాబట్టి మీ అందరికీ డిస్కౌంట్ రావడం జరుగుతుంది.
కొత్త వాళ్ళు ఎవరున్నా కూడా మీరు మీరు చెప్పడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి, మీకు డిస్కౌంట్ కూడా వస్తుందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే ధనియా పౌడర్ ఫ్రెండ్స్, ధనియాలు అనేది ప్రతి ఒక్కరు వాడతారండి. ఇప్పుడు వంటగదిలో ధనియాల పౌడర్ అనేది ఎక్కువగా వాడుతుంటారు. ప్రతి వంటకంలోను మసాలాలోను కూడా వాడుతుంటారు. ఇది ఏంటంటే కనుక రుచిని అందించడమే కాకుండా మనకి ఆ ఫ్లేవర్, ఆ కర్రీ యొక్క ఫ్లేవర్ ని మనకి చూపిస్తుంది. అలాగే రుచికరాన్ని అయితే అందిస్తుందండి. దీంట్లో ఎటువంటి సింథటిక్ కలర్స్ కానీ ప్రిజర్వేటివ్ కానీ ఏది ఉండదు ఫ్రెండ్స్. అందుకే ఫుడ్ కేర్ రేంజ్ ఏదైనా సరేనండి 9 నెలలు కానీ 12 నెలలు కానీ మాత్రమే ఉంటది. దీంట్లో ఎటువంటి ప్రిజర్వేటివ్ ఉండదు ఫ్రెండ్స్. ఓకే. అలాగే దీంట్లో ఉన్నది అంతా కూడా కొత్తిమీర ధనియా పౌడర్ అంతే అండి. కొత్తిమీర కదా ధనియాలు అనేది. అలాగే ధనియా పౌడర్ అనేది కూరలు అవ్వచ్చు, గ్రేవీలు అవ్వచ్చు, వంటకాలలో ముఖ్యమైన పదార్థం. ఇది తేలికపాటి కానీ విలక్షణమైన వాసన కలిగి ఉంటుంది. చాలా తేలికగా ఉంటుంది ఫ్రెండ్స్. 50 గ్రామ్స్ అది, 100 గ్రామ్స్ అది. చాలా రేట్ కూడా చాలా రీజనబుల్ అండి. ఇది ఆహ్లాదకరమైన రుచిని ప్రభావితం చేస్తుంది. ఇది ఆకలిని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మనకి కర్రీలో మనం వాడుకోవచ్చు, మసాలాలు వాడుకోవచ్చు. ఇది ఎక్కువగా నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఇది 100 గ్రామ్స్ అండి, 55 రూపీస్ అండి. ఓకే. డీప్ ఎంఆర్పి ప్రైస్. తర్వాత చనా మసాలా ఉంది, అంటే మనకి శనగలు మసాలా. దాంతో పాటుగా ఏంటంటే కనుక చాట్ మసాలా ఉంది. చాట్ తినే అలవాటు ఉంటే కనుక ఫ్రూట్ సలాడ్స్ మీద కూడా మనం వేసుకోవచ్చు. దాంతో పాటుగా మన దాంట్లో జీరా ఉందండి, సబూత్ జీరా. ఈ జీరా అనేది ఏంటంటే కనుక సబూత్ జీరా ఫ్రెండ్స్, జీలకర్ర చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది, అందరికీ తెలుసు. జీర్ణక్రియను పెంచడానికి అలాగే యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉందండి ఇది. ఇది సేవించడం ద్వారా అంటువ్యాధుల నుంచి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే వేడి నీటిలో వేసుకుని తీసుకున్నాం అనుకోండి, జీర్ణక్రియ మెరుగుపరచడానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. కడుపులో నిప్పున్న, అలాగే ఆ, కడుపు ఉబ్బరం చేసినా కూడా చాలా మంది జీలకర్ర తింటుంటారు. తెలుసు కదండి, సోంపు తీసుకుంటుంటారు. అది ఈ జీలకర్ర వాడడం ద్వారా ఏమవుతుందంటే, సబూత్ జీరా వాడడం ద్వారా ఆ ప్రాబ్లం నుంచి ఉపశమనం అవుతుందండి. అలాగే ఆహారంలో నియంత్రిత మొత్తంలో ఆరోగ్యకరమైన శ్వాసక్రియ, అంటే మన బ్రీతింగ్ కూడా మద్దతు ఫ్రీగా అవడానికి కూడా అవకాశం అయితే ఉంటుందండి. దాంతోపాటు ఇది వంటకాలలో ఉపయోగించేది అని అందరికీ తెలుసు. మసాలాలకు ఉపయోగపడుతుంది. అలాగే మన పదార్థాలు కర్రీలు అవ్వచ్చు, ఇలాంటి అన్నిటిలోనూ కూడా మనం సబూత్ జీరా వాడుకోవచ్చు అండి. ఇది 100 గ్రామ్స్ అండి, 135 రూపీస్ ఎంఆర్పి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొకటి మన దాంట్లో ఉన్న ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అండి. ఈ ప్రోడక్ట్ చూసి మన బిజినెస్ లోకి వచ్చిన వాళ్ళు బోల్ మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే సైంధవ లవణం. సైంధవ లవణం బయట వేరే వేరే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అవ్వచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్ లో అవ్వచ్చు, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ లో ఉండొచ్చు. సైంధవ లవణం లేదు ఫ్రెండ్స్. ఉన్నా ఇంత క్వాలిటీ లేదు. ఉన్నాయి, బయట దొరుకుతున్నాయి. దొరకట్లేదు అంటే పింక్ సాల్ట్ అంటారు, దొరుకుతుంది. కానీ ఇంత క్వాలిటీ అయితే లేదు ఫ్రెండ్స్. ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ అండి మంది. ఈ సైంధవ లవణం అనేది ఓన్లీ ఉప్పు శాతం కింద కాదండి. మన బాడీలో ఏంటంటే కనుక మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెంచడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది మనకి చెప్పాలంటే కనుక ఉపవాస దీక్ష చేసే వాళ్ళకని భక్తులకి ఇది చాలా ఇష్టమైనది. ఎందుకంటే మనకి ఉపవాసం చేసిన తర్వాత చాలా మంది వేరే వేరే తీసుకున్నారు అనుకోండి, వాళ్ళ లోపల గ్యాస్ అనేది ఫామ్ అవుతుంటది. కొంచెం చిటికెడు మనకి ఈ సైంధవ లవణం వేసుకుని ఫస్ట్ తాగేటప్పుడు అది తీసుకున్నాం అనుకోండి, ఆ ప్రాబ్లం అనేది ఉండదు. అలాగే దీంట్లో మెగ్నీషియం ఉందని, కాల్షియం ఉంది, సల్ఫేట్ ఉందని, ఐరన్ ఉంది, సోడియం ఉందండి. సోడియంతో సహా అనేక ఖనిజాలు అయితే కనుక ఉన్నాయి దీంట్లో. ఇవి జడ ఆ, సెందా నమక్ అంటారండి. ఓకే. సైంధవ లవణం. మన పూర్వకాలంలో వాడింది సైంధవ లవణమే ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మనం వాడేదంతా కూడా అయోడిన్ సాల్ట్ వాడుతున్నాం. సైంధవ లవణం వాడే వాళ్ళం. కానీ ఎప్పుడైతే అయోడిన్ లోపం అన్నది మనకు చాలా మంది ఇదివరకు కాలంలో అయోడిన్ లోపం అన్నది ఉండేది. అది అయోడిన్ లోపం వచ్చిందని అయోడిన్ సాల్ట్ వాడాలని సముద్రపు ఉప్పు అనేది వాడటం మొదలెట్టింది. కానీ ఇప్పుడు ఏంటంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో లక్షలో ఒకరికే ఉంది ఫ్రెండ్స్ అయోడిన్ లోపం అన్నది. కానీ మొత్తం అందరూ కూడా అయోడిన్ సాల్టే వాడుతున్నాం. మీరు అబ్జర్వ్ చేయండి, టీవీలో యాడ్స్ వస్తుంది రకరకాల అయోడిన్ సాల్ట్ అండి, అయోడిన్ సాల్ట్. అయోడిన్ లోపం ఉన్న వాళ్ళకి ఇస్తే పర్వాలేదు, అయోడిన్ లోపం లేనటువంటి వాళ్ళు కూడా వాడుతూ ఉండండి. అందువల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. అది చాలా మందికి తెలియని విషయం. ఎందుకంటే సార్ అయోడిన్ లోపం ఉంటే ఏంటి, అయోడిన్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. స్టడీ చేయండి ఒకసారి. ఇది సైంధవ లవణం అన్నది వాడడం వల్ల అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. వాటర్ ఎలా తీసుకున్నామో అలాగే వాటర్ లో ఉన్న ఖనిజ లవణాలన్నీ దీని ద్వారా అందుతున్నాయండి. ఇప్పుడు తీసుకునే జనాలందరూ ఫిల్టర్ వాటర్ తాగుతున్నారు, ఆల్కలైన్ వాటర్ తీసుకోవట్లేదు. ఈ సైంధవ లవణం ద్వారా ఏంటంటే మనకు కావాల్సిన ఖనిజ లవణాలన్నీ కూడా అందుతున్నాయి బాడీకి. ఓకే. అయితే సైంధవ లవణం బీపీ పేషెంట్లు కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్, ఇబ్బందే లేదు. ఓకేనండి. ఇది డైరెక్ట్ గా మన ఆహార పదార్థాల్లో తీసుకోవచ్చు, అలాగే మనం డైరెక్ట్ గా అంటే మనం దీంట్లో తీసుకుంటాం. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అయితే ఉందండి. 500 గ్రామ్స్ అండి, ఇది 95 రూపీస్ అండి ఎంఆర్పి. అంటే నేను ఇంట్లోకి అయితే గనక నేను నెలకి నాకు 1 కేజీ అయోడిన్ సాల్ట్ పట్టేదండి ఏఎంసీలోకి రాకముందు, సైంధవలోనూ రాకముందు. కానీ ఇప్పుడు నాకు అర కేజీ సరిపోతుందండి. ఎందుకు సార్ అంటే ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎవరికైనా సరే కొత్తగా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే, సార్ ఇది అయోడిన్ మనకి సైంధవలో ఉన్నవండి, ఉప్పు చూసుకుని అలవాటు అంటే అలవాట్లో పొరపాటు వేయద్దు, ఫస్ట్ తక్కువ వేసుకోమని చెప్పండి.
ఇంకొంతమంది అంటారు, సార్ ఇది ఆ, సైంధవ లవణం కదా, నేను వాటర్ లో మిక్స్ చేసుకుని సాల్ట్ వేసుకుంటాను సార్, కిందకు వచ్చేటప్పటికి కొంచెం రాళ్ళు ఉన్నాయి. అవునండి, అది తీసేసి ఇబ్బంది లేదు. అంటే ఇది స్టోన్ అండి, స్టోన్ సాల్ట్. ఓకే, సైంధవ లవణం అనేది మనం వాడవలసిన సాల్ట్ మన దాంట్లో ఉందండి, క్వాలిటీ తోటి సూపర్ క్వాలిటీతో ఉందండి. అలాగే ఇంకొక ఎక్స్ట్రా ఆర్డినరీ ప్రోడక్ట్ ఏంటంటే టర్మరిక్ పౌడర్, పసుపు. పసుపు పొడి గురించి ఎంత చెప్పినా ఇక తెలిసిందేనండి, అందరికీ తెలిసిందే కదండి. పసుపు అనేది నేచురల్ యాంటీబయాటిక్ అండి. ఇది పసుపు పొడి రుచికరమైన వంటకాలకు అందమైన పసుపు రంగు మరియు గొప్ప రుచిని ఇస్తుందండి. ఇది రుచికరమైన వంటకాలకు అందమైన పసుపు రంగు మరియు గొప్ప రుచిని ఇస్తుంది, రెండోసారి చెప్పి. అలాగే ఎలాంటి అదనపు ఆహార రంగులు లేదా రుచులు లేకుండా అద్భుతమైన పరిశుభ్రమైన పరిస్థితుల్లో ఐఎంసీ పసుపు పొడిని తయారు చేస్తుందండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, పసుపు వాడని వాళ్ళు ఎవ్వరూ లేరు ఫ్రెండ్స్. వాళ్ళు పసుపు కొమ్ములు వాడించుకునే వాళ్ళు ఉన్నారు, ఆడించుకుని వాడే వాళ్ళు ఉన్నారు, కొనుక్కుని వాడే వాళ్ళు ఉన్నారు. మన యొక్క పసుపు ఏంటంటే ప్యూర్ పసుపు ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేయండి, బయట ఇంత క్వాలిటీతో పసుపు అయితే లేదండి. అలాగే ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి ఇస్తున్నారండి. మన ప్రోడక్ట్ అన్ని కూడా కెమికల్ ఫ్రీ ఫ్రెండ్స్, సేంద్రియ పద్ధతిలోనే పండిస్తున్నారు. అందువల్ల ఇది మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇది 2-3 స్పూన్లు వేసే అలవాటు ఉంటే పసుపు అవసరం అయితే ఇది 1 స్పూన్ వేస్తే చాలు. ఓకే, ఇది ఎక్కువ పసుపు రంగు ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే దీంట్లో కెమికల్ లేదు, ఎటువంటి ప్రిజర్వేటివ్ లేదు. అలాగే దాంతో పాటుగా నాకు ఒక కస్టమర్ ఉన్నారండి. ఆ కస్టమర్ ఏంటంటే కనుక ఆ అది ఏంటంటారు, స్వీట్ కొట్టాడు. ఆయన 20 వేసి 30 వేసి టర్మరిక్ పౌడర్లను వాడుతుంటారు. ఎందుకంటే పసుపు రంగు కోసం, కారం బూందిలోను ఇలాంటివి వాడుతుంటారు కదండి. అది మన యొక్క పసుపు అనేది వాడుతుంటారండి. అలాగే గరం మసాలా అంటే నేను అన్ని ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు, మీరు తెలిసి చెప్తే వినేవాళ్ళు కూడా ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా ఇలాగా వాళ్ళు ఉంటారు, వాళ్ళకు మనం ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాను. పసుపు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అండి, ఇది యాంటీబయాటిక్ అండి. ఇది దెబ్బలు తగిలిన మనం పెట్టుకోవచ్చు, అలాగే మన వంటకాల్లో వాడుకోవచ్చు అండి. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ స్వభావం కలిగి ఉంటుంది. ఇది గాయాల మీద కూడా చెప్పారు కదా, దెబ్బలు తగిలిన కూడా మనం పెట్టుకోవచ్చు. అలాగే జలుబు ఉంది, జలుబు నివారించడానికి కూడా మనకి బాయిల్డ్ వాటర్ లో మనకి పసుపు వేసి శ్రీ తులసి వేసి బామ్ వేసుకుని మనం ఆవిరి పెడితే కూడా మనకి జలుబు తగ్గడానికి అవకాశం ఉంటుందండి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడానికి బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా ఏంటంటే కనుక చర్మ వ్యాధులు చాలా మందికి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ తగ్గవు, ఎన్ని మందులు వాడినా కూడా తగ్గవు. అలాంటప్పుడు ఇది అంటే ఇది వాడొచ్చు. అలాగే మన దాంట్లో ఉన్నదండి శ్రీ హెల్దీ, అది పసుపే. వాటర్ లో మనం మిక్స్ చేసుకుని మనం స్నానం చేయడం ద్వారా ఆ ప్రాబ్లం నుంచి తగ్గించడానికి అవకాశం అయితే ఉంటుందండి. అలాగే ఈ పసుపు మనకి రెగ్యులర్ గా మనం తీసుకోవడం ద్వారా మన బ్లడ్ ను కూడా శుద్ధి చేయడానికి బాగా ఉపయోగపడుతుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఫేస్ ప్యాక్లు కూడా వేసుకోవచ్చండి. కొంతమందికి అలవాటు అంటే పింపుల్స్ అనేది వస్తుంటది అంటారు. పసుపు పడితే గనక ఈ ఫేస్ ప్యాక్ ని మనకి అప్లై చేసుకుంటే కనుక ఫేస్ కూడా మంచి గ్లోనెస్ వస్తుందండి. చాలా మంది ఆడవాళ్ళు పసుపు రాసుకుంటుంటారు. అంటే మనకి ఇక్కడ ఈ సరౌండింగ్ లో అయితే కనుక చాలా తక్కువగా ఉంది, కానీ తమిళనాడు మాత్రం ఖచ్చితంగా, నేను తమిళనాడులో కూడా ఉండొచ్చాను ఫ్రెండ్స్, అక్కడ డైలీ ప్రతి శుక్రవారం కూడా పసుపు కాళ్ళకి ముఖానికి రాసుకుంటారు ఫ్రెండ్స్, చాలా ఎక్కువగా. నేను అబ్జర్వ్ చేసేవాడిని, మన సైడ్ ఏంటంటే కనుక అంత పసుపు రాసే అలవాటు లేదు, కానీ వాడుతుంటే కనుక సూపర్ రిజల్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే పింపుల్స్ అన్నది తగ్గడానికి అవకాశం. పసుపు ఎప్పుడైతే యాంటీబయాటిక్ మనకి స్కిన్ లోకి వెళ్తుందో మన లోపల ఉన్న మలినాలను క్లియర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, అలాగే పసుపు పడలేదు అనుకోండి, దురద వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అందువల్ల మీరు ఎవరికైనా చెప్పేటప్పుడు పసుపు పడుతుందమ్మా అని అడిగి మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, ఇది ఆహార పదార్థాలు రుచుల కోసం వాడుకోవచ్చు, కలర్ కోసం వాడుకోవచ్చు అండి. రాత్రిపూట పాలల్లో వేసుకుని తాగారనుకోండి గురక సమస్య తగ్గుతుందండి, నిద్ర బాగా పడుతుంది. ఇది తెలిసింది కదండి మీకు అందరికీ కూడా. అలాగే ఎక్స్ట్రా ఆర్డినరీ రిజల్ట్ అండి, పసుపు ఇప్పుడు దాకా వాడలేదు అనుకోండి, రేపు నెల అంటే మీరు ఈ ఆర్డర్ లో మాత్రం, ఈ మంత్ ఆర్డర్ లో ఖచ్చితంగా పసుపు ఉండేటైతే చూసుకోండి. ఓకే, ఇది 100 గ్రామ్స్ అండి, 77 రూపీస్ ఎంఆర్పి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ గరం మసాలా ఫ్రెండ్స్. గరం మసాలా అనేది దేనికి ఉపయోగిస్తారు? కర్రీ మసాలా. దీని గురించి ఎక్కువ చెప్పాలా సార్? ఏం అక్కర్లేదు సార్. దీంట్లో ఉన్న పదార్థాలు ఏంటి చెప్తాను, కాళీమిర్చి లేదా జీలకర్ర, కాళీమిర్చి మరియు జీలకర్ర. ఇది కర్రీకి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఆహారానికి పోషక విలువలు అందించడంలో బాగా ఉపయోగపడుతుంది. స్పైసీ అంటే గ్రేవీ మసాలా మనకి చెప్పాలంటే కనుక చికెన్ కి అంటే అన్ని రకాలకి గ్రేవీలకి బాగా ఉపయోగించవచ్చండి. ఆడవాళ్ళు అయితే కనుక బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో, లేడీస్ ఎవరన్నా కానీ దీనికి వాడినా కనుక మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా లాస్ట్ లో ఇవ్వండి, మన ఫ్రెండ్స్ కి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కనుక మా ఇళ్ళలో అయితే చెప్తుంటారు, సార్ ఎన్నిసార్ మాట్లాడితే మీ ఇళ్ళాలు అంటారు. మా ఇళ్ళలో అన్ని వాడుతున్నాను ఫ్రెండ్స్, నేను అన్ని వాడుతున్నాను. ఎందుకంటే నేను అన్ని వాడుతున్నాను కాబట్టి నేను ఇంత అలా చెప్పగలుగుతున్నాను. మీరు ఇప్పుడు ఎన్ని వాడారనుకోండి, మీ ఫ్రెండ్స్ కి ఎవరికైతే అవసరమో వాళ్ళకి మీరు చెప్పడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. గరం మసాలా టేస్ట్ చాలా చాలా బాగుంటది, ఖచ్చితంగా చెప్తున్నాను. అలాగే ఉడికించిన కూరపై కొద్దిగా గరం మసాలా అంటే అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో చల్లుతారు కదా, అలా చల్లారు అనుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటది. ఓకే, ఇది 100 గ్రామ్స్ అండి, 130 రూపీస్ ఎంఆర్పి అండి. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక లాల్ మిర్చి. లాల్ మిర్చి ఏంటంటే కనుక కారం ఫ్రెండ్స్.
పసుపు చూసాం, కారం ఉంది, గరం మసాలా ఉంది, జీలకర్ర ఉంది. ఇవన్నీ మన దగ్గర ఉన్నప్పుడు బయట ఎక్కడో ఎన్ని కొన్నామా లేదండి, మసాలా చెయ్యాలంటే ఖచ్చితంగా ఇవన్నీ వేస్తారు. అవి మన దాంట్లోనే ఉన్నాయి. మన దాంట్లో వాడుకోవడం ద్వారా మనకే కదా డబ్బులు వస్తున్నాయి. అవునా కదండి. ఇప్పుడు బయట కొనడం ద్వారా వాళ్ళని పోషిస్తున్నాం. ఇక్కడ మన ఐఎఫ్సి కంపెనీలో ప్రోడక్ట్ మనం వాడడం ద్వారా మనమే డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉందండి. అలాగే ఆరోగ్యం వస్తుందండి. ఎందుకంటే కారం, బయట కారపొడి వాడుతుంటే గనక ఖచ్చితంగా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. బయట ఏ విధంగా కారం తయారవుతుంది అన్నది ఒకసారి ఆలోచించండి. కారపొడి ఒరిజినలా, కల్తీయా? కల్తీ అయితే అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ కారపొడి వల్ల. ఒక కారం కల్తీ చాలా రకాలు. అలాగే టీ పొడి కల్తీ ఉంది ఫ్రెండ్స్. నాకు షాక్ అండి మొన్న. ఎందుకంటే టీ పొడిని కల్తీ చేసేస్తే కలర్ కోసం ఏదేదో మిక్స్ చేసేస్తున్నారు. చింతపిక్కలు అంటండి, అది ఏ చేసేస్తున్నారు. అది తాగేది ఎవరు ఫ్రెండ్స్? మనమే కదా. లోపల అవయవాలన్నీ ఏమైపోతాయి? అందరూ కూడా తక్కువ 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 అనుకుంటూ కల్తీలోకి పడిపోతున్నారు. కానీ మన ప్రొడక్ట్స్ రేట్ రీజనబుల్ ఫ్రెండ్స్. సామాన్యులకు అందుబాటు రేట్లో ఉంది. ఇప్పుడు నేను చెప్పి అన్ని ఎంఆర్పీలు. మీరు డిస్కౌంట్ కావాలంటే కనుక ఐడి తీసుకోండి. మీకు డిస్కౌంట్ వస్తుందని చెప్పండి. ఎంత వస్తుంది ఏంటనేది మీ అందరికీ తెలిసిందే. ఈ మంత్ ఐడి తీసుకుని మీరు ఎంత మందిని షాప్ మార్చగలరు? మీరు ఇప్పుడు దాకా వాడుంటే ఈ ప్రొడక్ట్స్ గురించి మీరు చెప్పగలరు. లేదంటే వాడండి ఫ్రెండ్స్. వాడితే మీరు చెప్తారు. లాల్ మిర్చి అనేది చాలా చాలా బాగుంటదండి. ఈ మిర్చి పౌడర్ అన్నది 2-3 స్పూన్లు వేసే ప్లేస్ లో ఒక స్పూన్ చాలు చాలు ఫ్రెండ్స్. ఇది క్లారిటీగా గుర్తుంచుకోండి. దీంట్లో ఎటువంటి కలర్ ఉండదండి. ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్ ఉండదు. చాలా మందికి కారం కర్రీ కలర్ కావాలండి. కలర్ ఎక్కడి నుంచి వస్తుందండి? నేను మొన్న ఆత్మకూరు ఇలా ఏరియాలకి నేను ఫీల్డ్ కి వెళ్ళడం జరిగిందండి. అక్కడ అందరూ మిర్చి రైతులేనండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు నాకు షాక్ అయిపోయానండి. ఏంటండి, మిర్చిని ఇలా కలర్ లో ముంచి ఇలా లేపిస్తున్నారు ఫ్రెండ్స్. ఏంటి సార్ అన్నాను. సార్ కలర్ కావాలి సార్, కలర్ లేకపోతే మార్కెట్ లో కొనాలి సార్, కొంచెం షైన్ అది ఉండాలి. అంటే మనం తీసుకునేది కలర్ వచ్చి కలర్ వస్తుందంటే కనుక అది కలర్ లో ముంచిన మిర్చి ఫ్రెండ్స్. మన దానికి కలర్ ఉండదండి. తెల్లగానే ఉంటది కర్రీ కర్రీ. కానీ ఘాటు చాలా బాగుంటది. లాల్ మిర్చి వాడి చూడండి, వాడకపోతే కనుక వాడండి. 2-3 స్పూన్లు వేసి స్పూన్లు ఒక స్పూనే పడుతుంది. మీకు అర్థమవుతుంది కదండి. అలాగే ఇది ఆహారానికి పోషక విలువలు అందించడంతో పాటుగా రుచిని కూడా మంచిగా ఇస్తుంది. స్పైసీ కారంగా కావాలనుకున్న వాళ్ళు సూపర్ ఫ్రెండ్స్. మీరు కర్రీ టేస్ట్ చేయండి, చూడండి, అబ్జర్వ్ చేయండి. కానీ అలవాట్లో పొరపాటు 2-3 స్పూన్లు వేసారా, మీరు ఆ కర్రీ అయితే తినలేరు ఫ్రెండ్స్. అది గురించే చెప్తున్నాను. ఇప్పుడు ఇది 100 గ్రామ్స్ అండి, ₹105 ఎంఆర్పి అండి. ఓకే. ఇది ఎక్స్ట్రాడినరీ టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు దాకా వాడి చెప్పినవన్నీ కూడా ఒక్క నెల వాడి చూడండి. ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో మీరు. నెక్స్ట్ కిచెన్ కింగ్ మసాలా అండి. ఇదైతే నా ఫేవరెట్ అండి. ఏంటి సార్ మీ ఫేవరెట్ ఏది లేదు అంటే అన్ని ఫేవరెట్ అండి. ఎందుకు చెప్పినండి, మీరు నేను వాడిన తర్వాత నేను ఎవరికి ఇస్తున్నానో, ఫ్రెండ్స్ కి ఇస్తున్నానో, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి. కిచెన్ కింగ్ ఏంటంటే ఇది నల్ల మిరియాలు, అలాగే సొంటి, అలాగే మెంతులు, జీలకర్ర, లవంగాలు, కాసియా, దాల్చిన చెక్క, సోపు, కరవే, ఆవాలు, నల్ల యాలకులు, నెక్స్ట్ వైట్ సాల్ట్, కొత్తిమీర, జీలకర్ర, మిరపకాయలు, పసుపు, పప్పు. దీనితోటి ఇన్ని పదార్థాలు కలిసి ఈ కిచెన్ కింగ్ తయారవుతుందండి. దీంట్లో దాల్చిన చెక్క, మిరియాలు, అలాగే లవంగాలు, యాలకులు ఇవన్నీ ఉండడంతో ఏమవుతుందంటే కనుక బిర్యానీ మసాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నాకు కొంతమంది కుకింగ్ మాస్టర్స్ ఉన్నారు, అంటే వంటలు చేస్తారు కదా. వాళ్ళకి దీని గురించి చెప్పానండి. అయితే నేను చేసిన పని ఏంటంటే నేను ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చాను ఫ్రెండ్స్. అలాగే మిమ్మల్ని ఇమ్మని చెప్పట్లేదు. ఎందుకంటే నేను ఈ టేస్ట్ చూస్తాను, మా ఇంట్లో వాడిన తర్వాత బాగుంది అన్నది. ఏం చేయాలి? బిర్యానీ మసాలాకి చాలా చాలా బాగుంటుంది సార్, బాగున్నది, టేస్ట్ అది బాగుంది అన్నది. అలాంటప్పుడు వాళ్ళకి ప్రోడక్ట్ ఇవ్వాలంటే కనుక కొనుక్కోరు కదా. అందుకని ఏం చేశానంటే వాళ్ళ ఇంట్లో మాట్లాడి, సార్ మీరు బిర్యానీ చేస్తారు కదా, బిర్యానీలో స్పెషలిస్ట్, మీరు బిర్యానీ చేస్తారు కదా, ఇంట్లో ఎప్పుడైనా బిర్యానీ చేసినప్పుడు ఇది వాడండి, చాలా చాలా బాగుంది, మీకు నచ్చితే మీ కుకింగ్ వంటకాలలో ఉపయోగించండి అని అన్నాను. అనేసరికి వాళ్ళ ఇంట్లో వాడిన తర్వాత బాగుందంట. అది ఏంటంటే చేయాలంటే బిర్యానీ అంతా అయిపోయిన తర్వాత పైన ఇలా ఫ్లేవర్ వేయాలి ఫ్రెండ్స్. చాలా చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి బిర్యానీకి. ఎందుకంటే అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ దాంట్లో యాడ్ అయినాయి కాబట్టి. అలాగే ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఒక్క ప్రోడక్ట్ నేను గిఫ్ట్ ఇచ్చాను, కానీ ఆయన చేసింది ఏంటో తెలుసండి, దీంతో పాటుగా ఆయిల్ తీసుకున్నాడు. వంట అంటే ఒక ప్యాకెట్ కదా, ఎంత? ₹110 ఎంఆర్పి, 100 గ్రామ్స్. అయితే దీంతో పాటుగా ఆయన 15 ప్యాకెట్ల ఆయిల్ తీసుకున్నారు, 15 లీటర్లు. ఆయన వంటకి సంబంధించి ఇంకేమున్నాయని అడిగారు. వంటకి సంబంధించి, సార్ మా దాంట్లో సాల్ట్ ఉంటది, అలాగే ఆయిల్ ఉంటది, ఇంకా వేరే ఇవన్నీ ఉన్నాయి, జీలకర్ర ఇవన్నీ ఉన్నాయంటే, సార్ నాకు వద్దు కానీ ఆయిల్ ఇవ్వండి, ఆయిల్ తక్కువ వాడాలన్నారు, మీ ఆయిల్ తక్కువ పడుతుంది అన్నారు కదా అని ఆయిల్ అనేది తీసుకోవడం జరిగింది. అంటే ఒకటి ట్రయల్ ఫ్రెండ్స్. మనం గిఫ్ట్ వేరే వేరే వేలకు వేలు ఆయిల్ ప్యాకెట్లు ఇవ్వలేం. ఇది ఇచ్చారనుకోండి, ఆయన చాలా మందికి ప్రమోట్ చేయడానికి కూడా అవకాశం ఉంటదండి. ఓకే. కిచెన్ కింగ్ అనేది బిర్యానీ మసాలా ఫ్రెండ్స్. మీరు ఒకసారి వాడి చూడండి, వాడకపోతే కనుక ఎక్స్ట్రా ఆర్డినరీ టేస్ట్ అయితే ఉంటది. ఛానల్ వచ్చేస్తుందండి. మనం బిర్యానీ అస్తమానం చేసుకుంటామా?
చేసుకోం కదా. ఒక ప్యాకెట్ తీసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇది ఏదైనా సరే గరం మసాలా అనుకోండి, కిచెన్ కింగ్ అనుకోండి, మీరు వాడిన తర్వాత ఒక కంటైనర్ అంటే బౌల్లో వేసుకునండి, స్టోరేజ్ చేసుకోండి. వేడి ప్రాంతంలో కాదు, చల్లటి ప్రాంతంలో. కుదిరితే ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఓకేనండి. అలాగే ఇప్పుడు ఇది ఎంత అంటే కనుక మీడియం టెంపరేచర్ లో ఉపయోగించమంటారు. నూనె వేడి చేయాలి. అలాగే స్నో వచ్చే వరకు అనుగుణంగా కూరగాయలు, పప్పులు అన్ని జోడించవచ్చు. ఒక కిలోలో 25 గ్రామ్స్ కిచెన్ కింగ్ పౌడర్ వేస్తే చాలండి. అంటే చూడండి, ఒక కిలో పదార్థం తీసుకుంటే కనుక 25 గ్రామ్స్ సరిపోతుందండి. మీరు ఓకేనండి. మీరు ఒకసారి పీడిఎఫ్ ఫైల్ స్టడీ చేయండి. ఆల్రెడీ నేను గ్రూప్ లో పెట్టడం జరిగింది. మీరు ఇప్పుడు దాకా నేను చెప్పి అన్ని కూడా ఒక్కసారి స్టడీ చేశారనుకోండి, అర్థమవుతుంది ఓకే ఇన్ని రకాలు ఉన్నాయని. నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే మిక్స్ బెర్రీ జామ్. ఇది ఎంతమంది వాడారు ఫ్రెండ్స్ ఒకసారి చార్ట్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసినా పర్లేదు, చార్ట్ చేసినా పర్లేదు. 12 మంది ఉన్నారు. అందరూ వీడియో ఆన్ చేయలేదు కాబట్టి అన్నాను. ఓకే ప్రవీణ్ గారు. ఎందుకంటే మిక్స్ బెర్రీ జామ్ మా పిల్లల ఫేవరెట్ ఫ్రెండ్స్. పిల్లలు ఉన్న ఇంట్లో కనుక చాలా చాలా బాగుంటుంది. పిల్లలే కాదు, జర్నీలకు వెళ్ళే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అండి. మాతో పాటు ఆ, ఎక్కడికి హరిద్వార్, ఢిల్లీ వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? ప్రవీణ్ గారు ఉన్నారు. ఇంకెవరున్నారు ఇక్కడ? ఓకే, రమణ గారు కూడా వాడారు. వెంకటరమణ గారు దగ్గర నుంచి. ఓకే సార్, థ్యాంక్ యూ. హ్యాండ్ డౌన్ చేసుకోండి సార్. ఇప్పుడు ఇది ఏంటంటే కనుక మిక్స్ బెర్రీ జామ్ ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే స్ట్రాబెర్రీ, అలాగే క్రేప్స్ ఉన్నాయి, గూస్బెర్రీ, అలాగే మల్బరీ ఫ్రూట్, ఇవన్నీ కూడా మిక్స్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. బయట దొరికే జామ్ కన్నా మన జామ్ చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనకి చపాతీలు మనకి తీసుకునేటప్పుడు కర్రీ లేకపోతే కనుక దాని మీద పెట్టుకుని మనం తీసుకోవచ్చు. బ్రెడ్ జామకి తీసుకోవచ్చండి. అలాగే పిల్లలు చాలా మంది ఇష్టంగా తింటుంటారు. మనకి స్నాక్స్ రూపంలో సాయంత్రం వచ్చేటప్పటికి బ్రెడ్ జామ్, మన జామ్ అనేది ఇచ్చి కట్ చేసి పెట్టామనుకోండి, ఫ్లేవర్ సూపర్ టేస్ట్ అండి. అలాగే వారానికి ఒకసారి 2 సార్లు తిన్నారంటే కనుక చాలా చాలా బాగుంటది. అలాగే మనకి జర్నీలకు వెళ్తున్నాం, బయటకి ఎక్కడికైనా ట్రైన్ జర్నీలకు వెళ్తున్నాం, 2 రోజుల జర్నీ లేదా ఒక రోజు జర్నీ. ఒక రోజు మనకి బ్రెడ్ జామ్ పెట్టుకుని తీసుకెళ్ళిపోవచ్చు, లేదా చపాతీ జామ్ తీసుకుని వెళ్ళొచ్చండి. హరిద్వార్ వెళ్ళామంటే కనుక 30 అవర్స్ ట్రైన్ లో ఉంటామండి. ఆటోమేటిక్ గా 3 పూటలు ట్రైన్ లో చేయాలి. అందుకని అక్కడ ఈ బ్రెడ్ జామ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. చాలా సార్లు ఈ జామ్ తోటి మనం కాలక్షేపం చేసిన రోజులు ఉన్నాయి, అంటే బయట ఫుడ్ ఏది తీసుకోకలేకుండా. ఓకే. అయితే ఇది చాలా ఎక్స్ట్రాడినరీ టేస్ట్ ఉంటుందండి. ఇది మనకి చెంచా తీసుకుని తినొచ్చు, అది మనకి తెలిసిందే కదండి. ఇది 300 గ్రామ్స్ అండి. ఇది 135 రూపీస్ అండి. ఫ్లేవర్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి కూడా మీరు కూలింగ్ చల్లని ప్రాంతంలోనే పెట్టండి. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి నిల్వ ఉంచడానికి. ఓకేనండి. అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక పచ్చళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మీరు ఫ్లేవర్ ఇంగు ఉంటుందండి. మీకు అవైలబిలిటీ ఉంటే తీసుకోండి, అవైలబిలిటీ లేకపోతే పక్కన మ్యాంగో ఫ్లేవర్ ఉంది, చిల్లీ ఫ్లేవర్ ఉంది మన దాంట్లో. అలాగే హెర్బల్ మిక్స్ వెజ్ సూప్ అండి, ఇది ఎక్స్ట్రాడినరీ అండి. ఇది ఎప్పుడైతే నాకు లాంచ్ అయిందో ఆ రోజు నుంచి కూడా నేను రెగ్యులర్ గా వాడటం మొదలెట్టాను. ఇది హెర్బల్ వెజ్ సూప్ ఏంటంటే కనుక కొంతమందికి నీరసంగా ఉంటుంది, అంటే సాయంత్రం వచ్చేటప్పటికన్నీ కొంత వీక్ అయిపోతుంటారు. షుగర్ పేషెంట్లకి మనకి ఇవ్వచ్చు. నీరసం వచ్చేస్తుంది అనుకున్న వాళ్ళకి కూడా భోజనానికి, మధ్యాహ్నం భోజనానికి, రాత్రి భోజనానికి మయాన్ని అంటే సాయంత్రం 4-5 గంటలకు ఒకసారి మనం ఒక 150 ml వాటర్ లో బాయిల్ చేసి, బాగా బాయిల్ చేసిన తర్వాత ఈ ప్యాకెట్ కట్ చేసి మిక్స్ చేసుకుని సర్వ్ చేయొచ్చండి. ఇంకేది యాడ్ చేయక్కర్లేదు. మీరు యాడ్ చేస్తే ఇది స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా చికెన్ పీస్ యాడ్ చేస్తే చికెన్ సూప్ అవుతుంది. ఇవి ప్యూర్ వెజ్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటది. మా పిల్లలు అయితే చాలా బాగా ఇంట్రెస్ట్ గా తింటారు. నేను కూడా ఈ వెయిట్ లాస్ వచ్చిన తర్వాత ఎందుకంటే రెగ్యులర్ గా వాడుతున్నాను ఫ్రెండ్స్. అంటే నాకు ఏదైనా టేస్ట్ కావాలి, మరలా 5 గంటలకు మళ్ళీ డెమోకి వెళ్ళాలి, ప్లాన్ చెప్పాలంటే కనుక కొంచెం యాక్టివ్నెస్ కోసం, ఎనర్జీ కోసం సూప్ తీసుకుని వెళ్ళారు అనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే క్యాబేజీ ఉందని, క్యారెట్ ఉంది, బచ్చల కూర ఉందండి, అలాగే క్యాప్సికమ్ ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ మనం భోజనంలో పిల్లలు తినరు. వెజ్ సూప్ ఇచ్చేస్తే వాళ్ళకి కావాల్సిన ఆ పోషకాలు అందిస్తే లేదండి. ఇది కేవలం రుచి కోసమే సూప్ మాత్రమే కాదండి, హెర్బల్ మిక్స్ వెజ్ సూప్ అండి. ఇది నేచురల్ సప్లిమెంట్. ఇది శక్తి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. పోషకాలతో నిండిన హెర్బల్ మిక్స్ వెజ్ సూప్ అన్నది రుచికరమైన, ఆరోగ్యకరమైన రహస్యాలతో నిండి ఉందండి. ఇది అలసటతో పోరాడుతుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో నిజంగా ఇది ఆరోగ్య స్పృహ ఉన్న వారికి ఆ ఆరోగ్యకరమైన సూప్ అండి. ఇది చెప్పాను కదండి, నీరసంతో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది. అలాగే మనకు కావాల్సిన రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడుతుందని. దాంతో పాటుగా ఏంటంటే కనుక టేస్ట్ కూడా చాలా బాగుంటది. రెస్టారెంట్ లో ఎంతమంది సూప్ తీసుకున్నారు? చాలా మంది తీసుకుని ఉంటారు. మనం డిన్నర్ కి వెళ్ళినా, లంచ్ కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, రెస్టారెంట్ కి వెళ్ళామంటే ఒక సూప్ అనేది ఆర్డర్ పెడుతుంటాం. అది 180 రూపీస్ నుంచి 250 రూపీస్ దాకా ఉంటది. అదే టేస్ట్ ఇక్కడ వస్తుందండి. ఎంత సార్ కాస్ట్? 10 ప్యాకెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. 10 ప్యాకెట్లు ఎంఆర్పి 165 రూపాయలు ఫ్రెండ్స్. చూడండి ఎంత అయింది. 16 రూపాయలు పెడితే ఒక ఒక సూప్ అయితే రెడీ అయిపోతుందండి. ఒక పర్సన్ కి ఒక సూప్, సూపర్ టేస్ట్.
చాలా చాలా బాగుంటుందండి. వాడుంటే ఓకే, వాడకపోతే వాడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక ఇది ఆమ్లా క్యాండీ. ఇవి చాలా ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అండి, ఆమ్లా క్యాండీ. చూడండి, దీంట్లో 4 ఫ్లేవర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. 200 గ్రామ్స్, 50 గ్రామ్స్, 50 గ్రామ్స్, 50 గ్రామ్స్. ఆమ్లా క్యాండీ అనేది 200 గ్రామ్స్, 140 రూపాయలు ఎంఆర్పి అండి. ఇది ఆమ్లా క్యాండీ గురించి చెప్పాలంటే కనుక, ఇప్పుడు నేనైతే కనుక ఇది నోటిపోతున్న వాళ్ళకి, దాంతో పాటుగా ఏంటంటే కనుక స్నాక్స్ రూపంలో, పిల్లలకు కూడా స్నాక్స్ రూపంలో కూడా ఇస్తున్నామండి. ఎందుకంటే ఉసిరి ముక్కలు అండి కదా, డ్రై అయినాయి. ఇది గొంతు నొప్పి ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది, జలుబుకి పనిచేస్తుంది, మలబద్ధకానికి, జ్వరం, విరేచనాల నుంచి ఆరోగ్యాన్ని రక్షించడానికి బాగా ఉపయోగపడుతుంది. దాంతో పాటు ఏంటంటే కనుక రోగ నిరోధకతను పెంచడంతో పాటు జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుందండి. అలాగే గుండె, కాలేయం, దంతాల సమస్యని, ఎముకలను బలోపేతం చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుందండి. కొలెస్ట్రాల్ నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. కంటి చూపు మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. ఆమ్లా క్యాండీ, ఆమ్లా క్యాండీలు ఇన్ని ఉన్నాయా అంటే ఇప్పుడు దాకా వాడుంటారా? ఓకే. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను. ఇంకొక దీంట్లో ఉన్న విశేషం ఏంటంటే, ఉసిరి ముక్క అన్నది సప్పరిస్తూ ఉన్నాం అనుకోండి, అంటే నవ్వులేకుండా మనం సప్పరిస్తూ ఉంటే మనకి లాలాజలం అనేది ఆటోమేటిక్ గా ఊరుతుంది. లాలాజలం ఏం చేస్తుంది అంటే గనక, మనకి ఎలాంటి ఆహారం అయినా సరే నోటి ద్వారానే వెళ్తాయి లోపలికి. విషకారకాలైనా ఏదైనా సరే మన బాడీలోంచి లోపలికి వెళ్ళి ఇక్కడి నుంచే. మనం తినేటప్పుడు లాలాజలం బాగా ఊరింది అనుకోండి, మనం తినే ఆహారం మన బాడీకి ఉపయోగపడకపోతే, అంటే ఆరోగ్యానికి హాని చేసి ఏమన్నా ఉంటే గనక, ఈ లాలాజలం ఏం చేస్తుందంటే దాన్ని న్యూట్రల్ చేస్తుందండి. జీర్ణాశయంలోకి వెళ్తే డైరెక్ట్ గా వెళ్ళిపోనవదు. న్యూట్రల్ చేసేసి జీర్ణం చేసేసి బయటికి పంపించేస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మందికి లాలాజలం ఊరట్లేదు. లాలాజలం ఊరుతుందండి, ఊరట్లేదు. లాలాజలం ఊరక అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకని? మనం తినే ఆహారంలో మన బాడీకి హాని కలిగించే బ్యాక్టీరియా ఉన్నా, వైరస్ ఉన్నా, ఏది ఇంకోటి ఉన్నా డైరెక్ట్ గా జీర్ణాశయంలోకి వెళ్ళిపోతున్నాయి. అక్కడ అది ప్రాబ్లం ఫేస్ చేసి అనేక రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఇది ఎవరైతే రెగ్యులర్ గా ప్రొద్దుట ఒక పీస్ ఫ్రెండ్స్, లేదా 2 పీసులు, సాయంత్రం 2 పీసులు రెగ్యులర్ గా అలవాటు చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా పెరుగుతుందండి. అలాగే ఇది పిల్లలకి అలవాటు చేయగలిగితే, చాక్లెట్స్ తినే వాళ్ళకి అలవాటు చేయగలిగితే, ఈ ఆమ్లా క్యాండీ అనేది మా వాడు ఒక ప్యాకెట్ తీసుకుంటే కనుక ఖాళీ చేస్తే కానీ వదలడండి. తెలుసు కదండి. 50 గ్రామ్స్ ఉంటది, 4 ఫ్లేవర్స్ ఉంటది. 3 స్వీట్ గా ఉంటాయి, ఒకటేమో ఆ, మసాలా మసాలా ఫ్లేవర్ అండి. ఇది ఈ ప్యాకెట్ మాత్రం వదిలేసేవాడు, 3 ప్యాకెట్లు మాత్రం ఖాళీ. ప్యాకెట్ చూసాడంటే ఖచ్చితంగా అయిపోవాల్సిందే. అలా ఉండేది అంటే పిల్లలకి టేస్ట్ నచ్చుతుంది అండి. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ అన్నమాట అండి. ఓకేనండి. దీంట్లో ఉండేది ఏంటంటే కలబంద, ఉసిరి, అలాగే పిప్పలి మరియు నిమ్మకాయ ఫ్రెండ్స్. అలాగే జలుబుని, గొంతు నొప్పి ఇవన్నీ చెప్పేస్తాను మీకు. ఎలాగంటే కనుక రోజు మనం 25 గ్రామ్స్ ఈ ఆమ్లా క్యాండీని తీసుకోవడం ద్వారా మా ఆరోగ్యానికి చాలా బాగా మేలు చేస్తుందండి. ఆమ్లా అంటే తెలుసు కదండి, ఉసిరి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి కీర్ ఉందండి, బాదాం కీర్. బాదాం కీర్ కి అంటే ఆ, కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఫ్రెండ్స్ మన IMC లో. మేడం గారు ఉన్నారో లేదో తెలియదు, బాదాం కీర్ కి వాళ్ళ పిల్లలు చాలా ఫిదా అయిపోయారు. బాదం కీర్ చాలా చాలా బాగుంటుంది టేస్టీగా. అలాగే ఇది కలబంద, బాదం, అలాగే బియ్యం, యాలకులతో తయారైన ప్రోడక్ట్ అండి ఇది. ఇది మనకి బాదం కీర్ ఎలా మన పాలల్లో మరగబెడుతుంటాం కదా, అలాగే ఒక కిలో పాలల్లో ఇది ఒక ప్యాకెట్ వేసేసి 20 గ్రామ్స్ అన్నది ఉంచేసి బాగా బాయిల్ చేసిన తర్వాత 20 గ్రామ్స్ మరగబెట్టేసి, అంటే కొంచెం దగ్గరికి వస్తది, చల్లార్చి ఫ్రిడ్జ్ లో పెట్టి తాగేసాం అనుకోండి, సూపర్ టేస్ట్ అని. ఇప్పుడు ఎవరైనా సరే మంచి వెరైటీగా పండగలు వచ్చినప్పుడు టేస్ట్ డిఫరెంట్ గా కావాలి పిల్లలకి, చుట్టాలు వస్తున్నారు వాళ్ళకి డిఫరెంట్ టేస్ట్ మన ఇంట్లోనే తయారు చేసి ఇవ్వాలంటే కనుక చాలా చాలా బాగుంటదండి. కాస్ట్ వస్తే చాలా తక్కువ ప్రైస్. 140 గ్రామ్స్, 120 రూపీస్. ఏంటండి? 140 గ్రామ్స్, 120 రూపీస్. ఎంత అవుతుంది? కిలో. ఒక కిలో అంటే 1 లీటర్ అనుకోండి. 1 లీటర్ పాలలో మనకి ఇది వేసుకుని ఒక ప్యాకెట్ అంతా వేసి 20 మినిట్స్ బాగా బాయిల్ చేసండి, చల్లారి చేయాలి అంతే. ఆటోమేటిక్ గా కీర్ తయారవుతుందని సర్వ్ చేసుకుని తాగొచ్చండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని. తర్వాత కేసరి కుల్ఫీ ఫలూదా, ఇది సూపర్ ఫ్రెండ్స్. చాలా బాగుంటది. తాగిన ఫ్రెండ్స్ ఎవరన్నా? కాకపోతే ఈ నెల తీసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన దాంట్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం ఏదో తులసి, అలోవెరా, లేదా శ్రీతో అలో డైజెస్ట్, ఓన్లీ హిమాలయన్ బెర్రీ ఇవే కాదండి. మన దాంట్లో 400 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీరు 400 రకాల్లో మనం రెగ్యులర్ గా వాడే ప్రొడక్ట్స్ అన్ని వాడినాం అనుకోండి, మంచి బెనిఫిట్ ఎవరికి? మీకే. వాడిన తర్వాత ఏం చేస్తారు? ఊరుకుంటారు ఏంటండి? చుట్టాలు వచ్చారు, కుల్ఫీ ఇచ్చారు, కేసరి కుల్ఫీ, ఎక్స్ట్రాడినరీ టేస్ట్ ఉంటుంది, డిఫరెంట్ ఫ్లేవర్. ఇదే కప్పు కుల్ఫీ బయట తీసుకోవాలంటే 100 to 110 రూపీస్ ఫ్రెండ్స్. ఏంటంటే ఒక కప్పు. ఇవి ఎన్ని కప్పులు అవుతాయి సార్? 6 కప్స్, 8 కప్స్ అవుతాయి మన ఇంట్లో చేసుకుంటే. మీకు అర్థమైంది కదండి. దీనికి ఎలా వాడాలి, ఎలా తయారు చేయాలి, మొత్తం అంతా కూడా ఇంగ్రీడియంట్స్ వెనకాల ఇండి ఇన్- ఆ, ఇవ్వడం. ఓకే. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ గా తీసుకోవచ్చండి. దీని యొక్క కాస్ట్ చూసుకుంటే 180 గ్రాములండి, 120 రూపాయలండి.
చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కనుక. నెక్స్ట్ అండి, టమాటా కచప్. టమాటా కచప్ కూడా చాలా మంది ఇంట్లో వాడుతుంటారు. పెద్దవాళ్ళు కూడా టమాటా కచప్ తింటుంటారు. మీరు అబ్జర్వ్ చేస్తారా? ఆ ప్యాకెట్లు చిన్న చిన్న బాటిల్స్ కన్నా మనది బయట దాని మీద రేట్ చాలా తక్కువ ఫ్రెండ్స్. ఇది నేనైతే కనుక ప్రమోట్ చేసిన విధానం చెప్తున్నాను. టమాటా కచప్ మా ఇంట్లో పిల్లలు చాలా ఫేవరెట్. ఎందుకంటే నూడిల్స్ తింటారు, నెక్స్ట్ ఇంకోటి ఏదైనా మసాలా ఏదైనా వేసుకున్నప్పుడు టమాటా కచప్ అనేది చేసుకుని తింటుంటారు. చిన్నోడైతే కనుక డైరెక్ట్ గానే తినేస్తుంటాడు ప్లేట్ లో వేసుకున్నాడు. అది వేరు పిల్లలకి, ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటది. పిల్లలే కాదు ఫ్రెండ్స్, నేను కూడా తింటుంటాను పెద్దోడిని. అంటే ఫ్లేవర్ అయితే సూపర్ అండి. ఇది టమాటా కచప్ మనకి బాగా ఎక్కడ వాడతారండి చెప్పగలరా? ఎక్కడ వాడతారు టమాటా కచప్, ప్రకాష్ గారు? సార్ సమోసా సమోసాకు వాడతారు. నూడిల్స్ నూడిల్స్ సమోసాకు నూడిల్స్ వాడతారు, తిన్నప్పుడు నూడిల్స్ కి పడతాయి. వాడతారు. అవునా, ఫ్రైడ్ రైస్. అంటే నేను ఇది టమాటా కచప్ తెలిసిన తర్వాత నాకు తెలిసిన నూడిల్స్ షాప్ వాళ్ళు అందరికీ ఇచ్చేసాను ఫ్రెండ్స్. వాళ్ళకి 500 గ్రామ్స్ వస్తుంది. కాస్ట్ చూసుకుంటే మనది ఎంత అండి, 600 గ్రామ్స్ 160 రూపీస్ ఎంఆర్పి. మనకు వచ్చిన డిస్కౌంట్ కి వాళ్ళకి ఐడి గీడి ఏమీ లేదండి, రిటైల్. పదేసి తీసుకున్నారు, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటది. టేస్ట్ సూపర్ అండి, బయట దానికి మన దానికి మంది ఆర్గానిక్ అండి, టమాటాలతో కూడా సూపర్ టేస్ట్ అయితే వస్తుందండి. వాడి చూడండి ఒకసారి, వాడిన తర్వాత మీరు ప్రమోట్ చేద్దరు. అలాగే మన దాంట్లో ఇంకొక ప్రోడక్ట్ ఉందండి. అదేంటంటే చింతపండు మరియు ఖర్జూర్ చట్నీ అండి. టామరిన్ అండ్ ఖర్జూర్ చట్నీ. ఇది మీకు అవకాశం ఉంటే చూడండి. నేను ఒకసారి వాడాను మరలా నేను వాడలేదు. ఇప్పుడు ప్రజెంట్ అవైలబిలిటీ ఉంటే చూడండి. తర్వాత మన దాంట్లో బిస్కెట్స్ ఉన్నాయి, కుకీస్ ఉన్నాయి. అవైలబిలిటీ ఉంటే చూడండి ఫ్రెండ్స్, అవైలబిలిటీ లేకపోతే పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇంకొక ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అండి, లాస్ట్ ప్రోడక్ట్ ఏంటండి, రైస్ బ్రాన్ ఆయిల్. రైస్ బ్రాన్ ఆయిల్ ఎన్ని చెప్పినా సరే ఎంత చెప్పినా కూడా తక్కువే ఫ్రెండ్స్. ఎందుకంటే రైస్ బ్రాన్ ఆయిల్ లో వాడకం అంటే మెయిన్ గా మన బాడీ ఆరోగ్యంగా ఉండాలి అంటే, మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలి అంటే ఏంటంటే గనక రైస్ బ్రాన్ ఆయిల్ వంట నూనె మార్చాలి ఫ్రెండ్స్. మనం వాడే ఆయిల్ వల్లే మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుందండి. దీంట్లో మన దాంట్లో ఒరిజినల్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఒరిజినల్ మరియు ఇతర సహజ యాంటీ ఆక్సిడెంట్లతో నిలుపుకోవడం కొరకు తాజా మరియు అవార్డు గెలుచుకున్నాయి. ఇదంతా వద్దులని మనకి వివరంగా క్లియర్ గా చెప్పేస్తాం, దాంట్లో ఉన్న మ్యాటర్ ఇది. కానీ ఇది ఒరిజినల్ వాల్యూ అని ఉంటదండి. ఒరిజినల్ వాల్యూ బయట ప్యాకెట్లు ఏదైనా సరే 700 800 ఉంటదండి. మన దాంట్లో 1200 అండి, అంటే 1200 ఒరిజినల్ వాల్యూ ఉంటుందండి. ఓకే అండి, ఒరిజినల్ వాల్యూ అంటారు. అయితే ఇప్పుడు ఇది చూసుకుంటే కనుక మనకి దీంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంటది, అది దాని గురించి ఒకసారి చెప్తాను ఒకసారి. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, అలాగే బయో బయో యాక్టివ్ పోషకాలను కలిగి ఉంటుంది. ఒరిజినల్ టోకోఫెరోల్స్ అంటే ఆ, దీంట్లో పుఫా ముఫా అని ఓ రెండు ఉంటాయండి ఇంగ్రీడియంట్స్. నేను దాని గురించి వీడియో చేద్దాం అనుకున్నాను, సెర్చ్ చేస్తున్నాను, మిస్ అయింది నా దాంట్లోది. నేను చెప్తున్నాను, ఇది రైస్ బ్రాన్ ఆయిల్ అనేది రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా మన బ్లడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగదు, ఫస్ట్ పాయింట్. తర్వాత వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఎక్స్ట్రా ఆర్డినరీ రిజల్ట్. థైరాయిడ్ పేషెంట్లకి చాలా చాలా బాగుంటుంది. షుగర్ పేషెంట్లు వాడుకోవచ్చండి. ఇంకోటి చెప్పనండి, మన రైస్ బ్రాన్ ఆయిల్ యొక్క విశిష్టత ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, సొరియాసిస్ ఉన్న వాళ్ళు కూడా మనకి స్కిన్ మీద అప్లై చేయించి ఒక అరగంట ఎండలో నుంచుంటే గనక ఆ స్కిన్ ప్రాబ్లం కూడా తగ్గడానికి అయితే అవకాశం ఉంటుంది. దీంట్లో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ డి టూ అన్నది పుష్కలంగా అయితే ఉన్నాయండి. ఇది ఆరోగ్యానికి చాలా బాగా మేలు చేస్తుందండి. దాంతో పాటుగా ఏంటంటే కనుక ఇది యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా విటమిన్ ఈ కూడా మన దాంట్లో ఉండడం జరిగిందండి. అలాగే ఇవి రైస్ బ్రాన్ అంటే తౌడు ఆయిల్ అనేది, ఇవన్నీ కూడా విటమిన్ ఏ డి టూ తోటి యాంటీ ఆక్సిడెంట్ తోటి నింపుకుని ఉన్నదండి. అలాగే ఇది ఇప్పుడు వెయిట్ లాస్ కి ఉపయోగించవచ్చు. దాంతో పాటుగా మన బాడీలో థైరాయిడ్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించవచ్చు. షుగర్ ని కంట్రోల్ మనం మెయింటైన్ చేయడానికి కూడా బాగా ఉపయోగించవచ్చు. అలాగే నాడీ వ్యవస్థ, జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఇలాగా కొలెస్ట్రాల్ అంటే దీంట్లో జీరో కొలెస్ట్రాల్ ఫ్రెండ్స్. బయట ఏ ఆయిల్ అయినా సరే చూసుకోండి, కొలెస్ట్రాల్ చాలా బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే బయట ఆయిల్స్ అన్ని కూడా కల్తీ 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 అనే మాటలు టీవీలో చూస్తున్నాం ఫ్రెండ్స్. కానీ మరలా మనం ఏం చేస్తున్నాం, అదే ఆయిల్ మళ్ళీ కొనుక్కుంటున్నాం. ఇన్నాళ్ళు ఆల్టర్నేట్ లేదు, ఇప్పుడు ఆల్టర్నేట్ దొరికిందండి. ఆల్టర్నేట్ దొరికినప్పుడు వాడుకోవచ్చా లేదండి? ఇప్పుడు చూసుకుంటే గనక చూడండి ఒకసారి, ఇది మన దగ్గర ప్రజెంట్ ఇప్పుడు వచ్చేస్తుందండి. ఇంకొక 4 రోజుల్లో అన్ని స్టోర్స్ లో అవైలబిలిటీ ఉంటుంది. ఇది మనకి ఏంటంటే కనుక 275 రూపీస్ ఎంఆర్పి అండి. ఓకే, ఇప్పుడు మనకి చూసుకుంటే ఈ ఆయిల్ వాడడం ద్వారా బెనిఫిట్ ఏంటి సార్ అంటే, బయటది 5 ప్యాకెట్లు పడుతుంది అనుకోండి ఒక ఫ్యామిలీకి, ఇది 3 ప్యాకెట్లే పడుతుంది. ఎందుకు అంటే అబ్జర్వేషన్ తక్కువ, ప్యూరిటీ ఎక్కువ. ఇది రెగ్యులర్ గా ఎవరైతే వాడతారో హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎవరికి వస్తున్నాయి సార్? అందరికీ ఉన్నాయి. ఎందుచేత? మన బ్లడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బ్లడ్ కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుందంటే బయట ఆయిల్ వాడుతున్నాం, జంక్ ఫుడ్ తింటున్నాం. బయట ఆయిల్ అన్ని కూడా కల్తీ ఆయిల్ ఉన్నాయి. అది అందరికీ తెలుసు. అది తెలుసుకుని గానుగులు ఆడించుకుంటున్నారు, వేరుశనగను ఆడించుకునే వాళ్ళు ఉన్నారు. ఆడించుకునే వాళ్ళు ఓకే, అందరూ ఆడించుకోగలరా అంటే
లేదు. మరి అందరికీ ఆరోగ్యం కావాలన్నప్పుడు మార్చవలసిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉందండి, అదేంటంటే మన రైసిన్ ఆయిల్. ఎందుకంటే ఆయిల్ వాడనటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. టీ అన్న వాడరు కొంతమంది, ఆయిల్ వాడనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అలాంటప్పుడు మన యొక్క ఆయిల్ ని ప్రమోట్ చేయొచ్చా లేదండి? ప్రమోట్ చేసిన తర్వాత మీరు రెగ్యులర్ చేయండి. దాని తర్వాత ఇప్పుడు దాకా చెప్పిన ప్రొడక్ట్స్ అన్ని మనం వాడియే కాదండి, వాడియే. అలాంటప్పుడు వాడుకోవడానికి ఏముంది? మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం చూసుకుంటే రైస్ బ్రాన్ ఆయిల్ అన్నది చాలా మంది, నేను ఒకటి చెప్తుంటానండి, నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మంది బజ్జీలు తింటుంటారు. బజ్జీలు ఏది ఎలా తింటుంటారు? అమ్మ పేపర్ ఒకటి ఇవ్వి అని ఇలా అద్దుకుని తింటారు. ఎందుకని? ఆయిల్ లోపలికి వెళ్ళిపోతుంది అవునండి. మన యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ తోటి మీరు బజ్జీలు వేయండి, బూర్లు వేయండి, ఇంకోటి వేయండి, ఇంకోటి వేయండి, ఎక్కడా కూడా అంటుకుందామంటే కూడా అంటుకోదు ఫ్రెండ్స్. ఓన్లీ ఉడికించడానికి మాత్రమే తీసుకుంటుంది. ఇది అమలాపురంలో నేను ఐఎంసీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, ఇది 3 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను ఫ్రెండ్స్. ఐఎంసీలు స్టార్ట్ చేసినప్పుడు చాలా మందికి అసోసియేట్స్ అందరికీ కూడా ఆయిల్ ప్రమోట్ చేయాలని ట్రై చేశాం, కానీ సెట్ అవ్వలేదు. ఎందుకంటారు? ఆడవాళ్ళ మాట వినరు కదా ఫ్రెండ్స్, తప్పుగా అనుకోద్దండి. ఎవరైనా సరే మార్చడానికి ఇంట్రెస్ట్ చూపరు. అలాంటి టైంలో దసరా వచ్చిందండి. దసరాకి అందరూ పిండి వంటలు వండుతారు కదా. అప్పుడు అందరికి మాకు అవకాశం వచ్చింది. సార్, మీరు ఆయిల్ వాడతారు కదా, మేడం గారికి ఈ ప్యాకెట్ ఒకటి పట్టుకెళ్ళి పిండి వంటలు చేయమనండి, దీంతోనే చేయమనండి. పిండి వంటలు చేసినప్పుడు ఎక్కడ కూడా ఆయిల్ అబ్జర్వ్ చేయలేదు. అప్పుడు మొదలైంది ఫ్రెండ్స్ అబ్జర్వ్, వాళ్ళందరూ కన్జ్యూమ్ ఎక్కువ అండి. అంటే వాడకం, నాకు ఈ ఆయిల్ అయితే ఇంకో ఆయిల్ వద్దు అన్న కాడికి వచ్చిందండి. ఇప్పుడు షార్టేజ్ చాలా చాలా, అందరూ కూడా ఆయిల్ వాడుతున్నారు, బాక్స్ లెక్క పట్టుకెళ్ళండి. ఎందుకంటే ఏమో ఆయిల్ లేకపోతే ఎలాగని బాక్స్ పట్టుకెళ్ళిపోతున్నారు రాగానే. ఫ్రెండ్స్ ఒకటేనండి, మనం అలవాటు చేయగలిగితే రైస్ బ్రాన్ ఆయిల్ కోసమే వచ్చి కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. నాకైతే కస్టమర్స్ ఉన్నారు, చెప్తాను కదండి, ఓన్లీ రైస్ బ్రాన్ ఆయిల్ వాడే వాళ్ళు ఉన్నారు. అలాగే నేను మీకు చాలా సార్లు చెప్పాను, 2 టీ పొడి ప్యాకెట్ కోసం వైఫ్ అండ్ హస్బెండ్ కార్ లో వస్తారండి, 2 టీ పొడి పట్టుకుని వెళ్తారు కస్టమర్. అలాగే డెంటల్ క్రీములు, 4 డెంటల్ క్రీములు పట్టుకుని వెళ్తారు ఒక ఆయన, అంతే. ఆ డెంటల్ క్రీములు మాత్రమే వాడతారు. అలాగా మనకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీలో కస్టమర్స్ ఉన్నారు, అసోసియేట్స్ ఉన్నారు. కస్టమర్ గా వచ్చిన వాళ్ళు అసోసియేట్ గా వచ్చారంటే కనుక స్టాండర్డ్ డిఫరెన్స్ ఆ పర్సన్స్. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ గురించి అన్ని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పడం ఈజీ అవుతుందా లేదండి? మీరు విన్నారు అంతే ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు స్టడీ చేస్తే ఇంకొంత అవగాహన వస్తుంది. మీకు పీడిఎఫ్ ఫైల్ ఆల్రెడీ నేను గ్రూప్ లో పెట్టడం జరిగింది. ఒకసారి రెఫర్ చేయండి, ఆ దాంట్లో ఉన్న మ్యాటర్ చదవండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు కనెక్ట్ అవుతాయి. ఇది ఇప్పుడు ఎవరికి ఉపయోగించవచ్చు, ఎవరికి చెప్పొచ్చు అని మీకు తెలుస్తుందండి. ఓకేనండి. అయితే ఈ రోజు ఫుడ్ కేర్ రేంజ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఈ రోజు దాకా ఇప్పుడు దాకా చెప్పిన విషయాలు అయితే కనుక నేను మన ఫ్రెండ్స్ అందరికీ కూడా కొంత అవగాహన ఉండాలి, అలాగే వాళ్ళు వాడే ప్రొడక్ట్స్ గురించి పూర్తి నాలెడ్జ్ అనేది ఉండాలనే ఉద్దేశంతో నేను షేర్ చేశాను ఫ్రెండ్స్. అయితే ఈ ప్రొడక్ట్స్ గురించి వాడిన వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ మీరు ఎవరినైనా సరే తెలియజేయచ్చు. 13 మంది అయితే ఉండడం జరిగింది. చూడండి దీంట్లో కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చూద్దాం. వాడిన వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అనేది కూడా ఎవరన్నా ఉంటే తెలియజేయచ్చు, మీకు ఏది నచ్చినా సరే. మాట్లాడండి సార్, ప్రవీణ్ గారు అన్మ్యూట్ చేసి. మెర్సీ గారు వెల్కమ్. సార్ గుడ్ ఎంసీ. ఫ్రెండ్సీ. గుడ్ ఎంసీ ఫ్రెండ్స్. సార్ ఎప్పుడైతే ఫుడ్ ప్రొడక్ట్స్ చెప్పడం అయితే చాలా హ్యాపీ సార్. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఫుడ్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి గ్యాస్ట్రిక్ తో స్టార్ట్ అవుతుంది సార్ అనారోగ్యం. అంతకు ముందు ఏం జరిగేదంటే పడని వస్తువు తింటే మన లివరు బయటికి పంపించేది వామిటింగ్స్ రూపంలో. ఇప్పుడు లివరు తీసుకుంటుంది, మనకి లోపల ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. మన బాడీ పార్ట్స్ అన్ని కూడా మనకి టేస్ట్ కోసం తినేస్తున్నాం. ఫుడ్ ప్రోడక్ట్లో అంత కల్తీ జరుగుతుంది. మీరు అన్నారు సరే, ఆ కల్తీ వల్ల మనకు జరిగేది ఏంటంటే డైరెక్ట్గా ఇమ్మీడియట్గా మనకి ఇంత ముందు అల్సర్ ఉండేది, కడుపు మంట ఉండేది, లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ ఉండేది. అవన్నీ పోయి డైరెక్ట్గా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం క్రియేట్ చేసి అన్ని ఆర్గాన్స్ని కూడా మనకి స్పాయిల్ అయిపోయిన కారణం మనం తీసుకునే ఫుడ్ సార్. అయితే మన ఐఎంసీ అదృష్టం, ఈ అదృష్టం మనం జాయిన్ అవ్వడం వల్ల మన అదృష్టం మనం చేసుకున్న పుణ్యమో తెలియదు, కానీ ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనకి హెల్త్ అయితే పక్కాగా వస్తుంది సార్. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన ఆనందానికి మాత్రం జీవితాంతం రుణపడి ఉంటాను సార్. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ అన్ని నేను వాడాను. మన మసాలా పౌడర్లు కానీ, తర్వాత మన అన్నీ కూడా వాడాను. మసాలా పౌడర్లు కూడా అప్పుడు 4-5 రకాలు. చికెన్ తీసుకొస్తే చికెన్ మసాలా, ఫిష్ తీసుకొస్తే ఫిష్ మసాలా, మటన్ తీసుకొస్తే మటన్ మసాలా, లేకపోతే గరం మసాలా, స్టార్ మసాలా, అన్ని రకాల పొడులు వేసి మనం చేసేవారు మన ఇంట్లో. ఇప్పుడు మనకైతే మన మసాలా పౌడర్లు అన్ని పౌడర్లకి చాలా చక్కగా పనిచేస్తుంది. నాకు ఒక అసోసియేట్గా వచ్చినటువంటి తున్నించి వెంకటరమణ గారు వచ్చారు. ఆయన హెల్త్ కేర్ ప్రోడక్ట్ ఇచ్చాను. అయితే నాకు ఆయన మన కారం లాల్ మిర్చి పౌడర్తో నాకు స్టాండ్ అయ్యి ఈరోజు సిల్వర్ స్టార్గా వర్క్ చేస్తున్నారు. ఆయన చాలా వండర్ఫుల్ వర్క్ చేస్తున్నారు. నాకు ఫుడ్ కేర్ నుంచి మా ఐడియా రావడం జరిగింది. ఆయన చూసి ప్రోడక్ట్ వాడాను. నేను వాడని ప్రోడక్ట్ ఏంటంటే ఓన్లీ కాఫీ. తర్వాత ఇందులోకి వచ్చిన తర్వాత టమాటా కెచప్ అసలు వాడివ్వండి కాదు, మన టమాటా కెచప్ కూడా వాడుతున్నాను సార్.
మన ఫుడ్ కేర్ తీసుకోవడం, ఈ ఫుడ్ కేర్ మనం బాగా వాడగలిగితే, అంటే ఎవరింట్లో అయితే ప్రాబ్లం లేని వాళ్ళు ఉండారో వాళ్ళు మన ఫుడ్ ప్రొడక్ట్స్ కంటిన్యూ చేయగలిగితే మాత్రం చాలా వరకు మనకి హెల్త్ కేర్కి వెళ్ళవలసిన అవసరం అయితే ఉండదని నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఎంసీ. సూపర్ సూపర్ ఎక్స్ట్రాడినరీ సార్ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన మధ్యన మరొక లేడీ లెజెండ్ మేడం గారు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకుని. భుజం గారు. సార్ గుడ్ సార్ ఎంసీ. కోటి. గుడ్ ఎంసీ. సార్ అందరికి సార్ అందరికి గుడ్ ఎంసీ. ఇప్పుడు కిచెన్ లో చెప్పిన ఐటమ్స్ అయితే అన్ని వాడినాం సార్. ఏంటంటే ఇది ఆమ్లా క్యాండిల్ కానీ, బెర్రీ జామ్ కానీ, ఇప్పుడు సిందా నమక్ కానీ, కిచెన్ కింగ్ మసాలా, ఇంట్లో అయితే ఇప్పుడు రైస్ బ్రాండ్ ఆయిల్ అన్ని వాడుతున్నాం సార్. బాగానే ఉంది. అది వాడుతున్నాం కాబట్టి హెల్తీగా ఉన్నాను. హాస్పిటల్ కి దూరం అయినామని చాలా అయితే నేనైతే చాలా అయితే హ్యాపీగా ఉన్నాను సార్. అందుకనే చెప్పాలని ఒకటి జోక్ ఏంటంటే గ్రీన్ టీ వాడలేను సార్. ఈ నెలలో గ్రీన్ టీ తీసుకొని నేను ఎలా వాడాలనేది నాకు గ్రీన్ టీ గురించి దాంట్లో రాసి ఉండొచ్చు కానీ నాకు అది చదువు రాదు కాబట్టి అది ఎలా చేయాలనేది అర్థం కాక ఇది సార్ని అడగదామంటే అడగలేక నేను సేమ్ డికాషన్ చేయాలాక చేసి అది మరగబెట్టినాను. అది సేవ్ అయిపోయింది. అది తర్వాత తర్వాత మా తమ్ముడు చేత ఇది ఎలా చేయాలి అందుకే అందులో పొట్లాలు ఉంటాయి కదా, ఆ పొట్లం అనేది మొత్తం చించేసి అందులో వేసాను. అది సేవ్ అయిపోయింది. అది మా తమ్ముడికి చూపిస్తే ఇలా కాదు, వేడి నీళ్ళు చేసుకొని అందులో పొట్లాలు వేసి జరసేపు నానబెడితే గ్రీన్ టీ అయిపోతుంది అంటే అప్పటి నుంచి వాడుతున్నాను. చాలా బాగుంది సార్. నాకు కొంచెము ఇది వెయిట్ లాస్ కూడా అట్లా అలాగ అనిపిస్తుంది నాకు. నా బాడీ నాకు అయితే చాలా హెల్దీగా ఉన్నది. నేను ఇప్పుడు టీ పొడి వాడినాను ఇన్ని రోజులు కానీ ఇప్పుడు టీ కూడా మర్చిపోయినాను. గ్రీన్ టీ వాడుతున్నాను. సూపర్ సూపర్ ఎక్సలెంట్ ఉంది. నా డాక్టర్ భారతమ్మ కూడా చెప్పినాను చాలా ఎక్సలెంట్ ఉంది. ఈ నెలలో మీరు కూడా బుక్ చేసుకోండి అని చెప్పిన సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ ఇది చెప్పాలని సూపర్ అయితే నేను థ్యాంక్ యూ. మాట్లాడేది. సూపర్. ఒకటేనమ్మా, మీకు సార్ ఏ ప్రోడక్ట్ గురించి డౌట్ ఉన్నా కూడా ఆ ప్రోడక్ట్ కొట్టేయండి, వాయిస్ పెట్టేయండి. మన అన్ని యూట్యూబ్ లో ఉన్నాయి. గ్రీన్ టీ ఎలా వాడాలన్నది కూడా నేను చెప్పాను. నెక్స్ట్ ఇంకోటి మీ అందరికి కూడా రేపు డైరెక్ట్ గా చూపిస్తాను. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సెషన్ అయితే పెడుతున్నానండి. లీడర్స్ అందరికి కూడా చెప్తున్నాను. రేపు మధ్యాహ్నం 3 గంటలకి, శనివారం మధ్యాహ్నం 3 గంటలకి మనకి డెమో అండ్ ప్లాన్ ప్రెజెంటేషన్ కొత్త వాళ్ళ సెషన్ అయితే పెడుతున్నాను. రేపు అయితే నైట్ అయితే కనుక జూమ్ అయితే లేదు, ఎందుకంటే రేపు కోర్ టీమ్ మీటింగ్ అయితే ఉంది 8:15కి. అందువల్ల రేపు నైట్ పెట్టే సెషన్ ని మార్నింగ్ కొంతమంది అడుగుతున్నారు, మధ్యాహ్నం పెట్టచ్చు కదా సార్, నైట్ కుదరట్లేదు, పాసిబిలిటీ లేదని. అందువల్ల రేపు 3 o'clock అని సెషన్, 3 to 4. మీరు ఎవరినైనా సరే కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయండి. ఆ టైంలో లేడీస్ అందరూ కూడా మాక్సిమం ఏంటంటే ఖాళీ ఉంటారు కాబట్టి పాసిబుల్ ఉంటే కనుక మీరు కొంచెం ఎఫెక్ట్ పెట్టి వాళ్ళని పర్సనల్ గా మాట్లాడి ఆ టైంకి అయితే ఇన్వైట్ చేయండి. జూమ్ లింక్ వస్తుంది. కంపల్సరీగా మీరు లాగిన్ అవడంతో పాటుగా మీరు కొత్త వాళ్ళని కూడా ఇన్వైట్ చేసే అవకాశం తీసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ అమ్మా. రేపైతే కనుక సెషన్ డైరెక్ట్ గా నేను చూపిస్తాను గ్రీన్ టీ ని తాగి. ఓకే. థ్యాంక్ యూ. అలాగే మన ప్రకాష్ గారు వెల్కమ్ సార్. మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి. గేమ్స్ అండి. ఇప్పుడు ఎంసీ. కిషోర్ గారు, అది గ్రీన్ టీ బ్యాగ్ ఉంది కదా సార్, అది గ్రీన్ టీ తాగుతాం కదండి. ఆ బ్యాగ్ నేను కస్టమర్ కి ఇస్తే ఆ బ్యాగ్ దాంట్లో ముంచడం వల్ల ఇది దాంట్లో కరుగుతుంది కదా అని అన్నారండి. ఏం దాని గురించి కొంచెం కరుగుతుందండి? అది పేపర్ సార్, అది ఏం కాదు సార్. ఏం అలాంటి అంటే పర్లేదండి అది. అంటే ఒకటండి, మన వాళ్ళు అందరూ తెలివైన వాళ్ళు సార్. మీరు ఆలోచించండి, మన వాళ్ళు అందరూ తెలివైన వాళ్ళే. ఓకేనండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఆ. ఏదైనా సరే ఒకటి చెప్తుంటే ఇంకోటి